పద్మావతి అయితే భోజనం చేయకుండా తన రూమ్లోనే కూర్చుని ఉంటుంది. ఇంతలో విక్రమాదిత్య అక్కడికి భోజనం తీసుకుని వచ్చి పద్మావతి దా తినిపిస్తానని చెప్పి అంటాడు. అది విని పద్మావతి అయితే ఏంటి ఇప్పుడు మీరు ప్రేమతో తినిపిస్తే మీరు చేసిన తప్పుని నేను మర్చిపోతాను అనుకున్నారా? అయినా మీరు నాకేమీ తినిపించనక్కర్లేదు. తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా ఇక్కడ ఉన్నారు విక్రమాదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని విక్కీ అయితే ఏంటి మనం పేర్లు పెట్టుకొని పిలిచినంత దూరం అయ్యామా అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. అవును, ఇంకెప్పుడు కూడా పొరపాటున కూడా మీరు ఈ గది వైపు రావడానికి కూడా వీల్లేదు. మీరు రావడం కానీ నన్ను ముట్టడం కానీ చేయవద్దు. అలవాట్లో పొరపాటు అయినా సరే మీరు నా దగ్గరకు రావద్దు అని చెప్పి పద్మావతి విక్కీతో అంటుంది. అది విని విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక విక్కీ అయితే ఏంటి పద్మావతి అలా అంటావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును, ఇంకెప్పుడు మీరు నేను ఒకటి కాదు, వేరు వేరు, మీరెవరో నేనెవరో అని చెప్పి పద్మావతి అంటుంది. ఆ మాటలకు విక్రమాదిత్య అయితే ఏంటి పద్మావతి, నేను అసలు తప్పు చేయలేదని చెప్తున్నాను కదా అని చెప్పి అంటే ఇంకేమీ మాట్లాడకండి, ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోతారా లేదా అని చెప్పి పద్మావతి విక్కీ పై గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది విని విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక ఏం చేయలేక అక్కడి నుండి అయితే మౌనంగా వెళ్ళిపోతాడు. అది చూసి పద్మావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ subscribe our channel.